SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్రా. వన్ స్టాప్ డ్రైవ్ ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్, వెల్మలపల్లి గేట్, శ్రీశైలం హైవే, వంగూర్ మండల్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. పటాన్ చెరువు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడిని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేయడంతో పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి మైనింగ్ లో అవకతవకలకు పాల్పడడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నానక్రామ్ గూడలో గంజాయి విక్రయాలు సాగిస్తున్న నీతుబాయి కుటుంబం 8 ఏళ్లలో 1.63 కోట్ల నగదు, 2 కోట్ల స్థిరాస్తులు సంపాదించినట్లు టీఎస్ న్యాప్ పోలీసులు గుర్తించారు. బుధవారం డెకాయ్ ఆపరేషన్ లో నీతుబాయి, ఆమె భర్త మున్నా సింగ్, సమీప బంధువులు సురేఖ, మమతాతో పాటు 13 మంది గంజాయి వినియోగదారులను అరెస్ట్ చేశారు. గత 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కు ఇప్పుడు ఉండడానికి ఇల్లు ఇబ్బందిగా మారింది. కింగ్ ప్యాలెస్ లాంటి ప్రగతి భవన్ లో నివాసం ఉన్న ఆయన ఇప్పుడు నందీనగర్ లోని పాత ఇంట్లో సర్దుకుంటున్నారు. లోక్సభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ముర్ము నివేదిక అందజేశారు. జామిలీ ఎన్నికలపై 18,629 పేజీల ఈ నివేదికలో ఉన్నత స్థాయి కమిటీ కీలక సిఫార్సులు చేసింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికార హోదాను కాసేపు పక్కన పెట్టి టీచర్ గా మారిపోయారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పి ఆకట్టుకున్నారు. టీచర్లలో ఉత్తేజం నింపారు. ఈ సన్నివేశం గురువారం మల్లెపల్లిలో చోటు చేసుకుంది. అంగన్వాడీ కేంద్రాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ తరగతులను ప్రారంభిస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు శానిటరీ నాప్కిన్లు, కిట్లను అందిస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ నెల 24 నుంచి మండలంలోని దేవుని పడకల్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, 31 అంతరాష్ట్ర బండలాగుట పోటీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు మాజీ సర్పంచ్ కడమోని శ్రీశైలం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా వేదికలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుండగా సీఎం జగన్ మాత్రం నాకలా నా లక్ష్యం అంటూ సరికొత్త పంతాలో ముందుకు సాగుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఫిక్స్ అయింది. బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు వరుస షాకులు కలవరపెడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లాలో మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అంగరంగ వైభవంగా కనుల పండుగగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జెడ్పీటీసీ డాక్టర్ అనురాధ అమ్రాబాద్ దంపతులు హాజరయ్యారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో రకమైన అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలని. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్.